ఏప్రిల్ 20న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళా పక్షపాతి అని అందరికీ తెలుసు. మహిళలకి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులు సాధించి వాళ్ళ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏదైతే ఒక సంకల్పంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారు ఆశయాలకు అనుగుణంగా అదే రకంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహిళలకి స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు, మహిళా రిజర్వేషన్ ద్వారా ఎక్కువ సీట్లు కేటాయించడం ద్వారా, అదే రకంగా చూసుకుంటే అదే ఆశయాలకు అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళను ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆ రోజు డ్వాక్రా గ్రూప్స్ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా మహిళలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా బ్యాంకులు కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాంకుల్లో మహిళలు ఎక్కువ కనపడుతున్నారు. ఏంటంటే వాళ్ళు లోన్స్ తీసుకొని పెట్టుబడి పెట్టుకొని చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకొని వాళ్ళ జీవనము, వాళ్ళ పిల్లల జీవనానికి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. అదే రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హరికృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు లేడీస్కి బస్సులో కూడా కండక్టర్ పోస్టులను ఇవ్వటం కూడా జరిగింది. ఆస్తిలో సమాన హక్కు అనేది ఎన్టీ రామారావు గారు అప్పుడు తీసుకొస్తే, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగంలో కూడా మహిళలు సమాన వేతనాలు ఉండాలి, సమాన హక్కులు కలిగి ఉండాలనే ఉద్దేశంతో మహిళలకు ఎంతో చేస్తున్నారు. దాంతోపాటు సంక్షేమం, అభివృద్ధి అనేది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా కూడా, మీరు చూసే ఉంటారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతో ఆర్థిక లోటు ఉన్నా కూడా అప్పుడు కూడా ఒక అమరావతి రాజధాని ఏర్పాటు చేయడానికి ఆయన ఒక విజన్ని గమనించి ఎంతోమంది రైతులు వాళ్ళు రోజువారీ వ్యవసాయం చేసుకునే భూములు కూడా వాళ్ళు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అమరావతి క్యాపిటల్ అయితే ప్రపంచంలోనే మన అమరావతి నెంబర్ 1గా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు రైతులు కూడా వాళ్ళు త్యాగం చేశారు వాళ్ళ వ్యవసాయ భూముల్ని. అదే రకంగా మనం చూసుకుంటే ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మనకి ఉద్యోగాలకి ఎటువంటి లోటు లేకుండా, వేరే దేశం వెళ్ళే పని లేకుండా ఆయన ప్రతినిత్యం కూడా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పడానికి ఎంతో కష్టపడుతున్నారు. దాంతోపాటు మన ఐటీ శాఖ మంత్రి ఏదైతే నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో ఆయన కూడా ప్రతి ఒక్కరితో ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడతాం. ఇక్కడ మనకి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి వీలుగా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అదే రకంగా మనకి పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, విద్యార్థి దశ నుంచే పిల్లలు ఎటువంటి చెడు అలవాట్లకి కూడా లోన్ అవ్వకుండా వాళ్ళ బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నో డ్రగ్స్ అనే చెప్పేసేసి ఒక అవేర్నెస్ అనేది తీసుకొచ్చి, ఇదివరకు గత ప్రభుత్వంలో డ్రగ్స్ ఎక్కువ తీసుకొని అక్కడ అత్యాచారాలు కూడా, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా మహిళలు 60 సంవత్సరాల మహిళల మీద కూడా అత్యాచారాలు జరుగుతుంటే గత సంవత్సరం చాలా ఇబ్బంది పడిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. విద్యార్థులు తెలియని వయసులో ఆ డ్రగ్స్ తీసుకొని చదువుకు దూరం అయ్యి, కుటుంబాలకు దూరం అయ్యి చాలామంది ఇబ్బంది పడుతుంటే నో డ్రగ్స్ అని చెప్పేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల భవిష్యత్తును కాపాడి మహిళలకి రక్షణ కల్పించడంలో ముందడుగు ఉన్నారని మేమందరము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఏదైతే ఈ ఉద్యోగాలు రావడంతో పాటు వీళ్ళు ఎవరైతే చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి నడిచి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి నడిచి వచ్చే పని లేకుండా ఫ్రీ బస్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఉదాహరణకి చాలామంది మేము బయట తిరుగుతుంటే చెప్తున్నారు, నెలకి 5,000, 10,000 జీతం తీసుకునే వాళ్ళు కూడా ఆటోలో వెళ్ళాలంటే రోజుకి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అది బస్సులకి పెట్టాలన్నా కూడా మాకు 1000 రూపాయలు నెలకి అవుతుంది. ఇలా డబ్బులు ఖర్చు అనేది కూడా మిగిల్చుకోవడానికి వీలుగా వాళ్ళకి ఉచిత బస్సు పథకం కూడా ఏర్పాటు చేసి మహిళలకి ప్రతిరోజు కూడా చాలా ఉపయోగపడే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అదేవిధంగా ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వటం కూడా జరిగింది. ఎందుకంటే దాదాపు ఒక చిన్న కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తే దాదాపు వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంది. ఎంతో చక్కగా వాళ్ళకి కొనుక్కునే పని లేకుండా ఆర్థిక లోటు తీర్చడానికి కూడా ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు.
చేస్తున్నారు. దాంతోపాటు రైతులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత రైతు మిత్ర ద్వారా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాం దగ్గర నుంచి రైతులకి మంచిగా ధర పలికే వరకు మంచి ధర వచ్చేటట్టు వాళ్ళు అమ్ముకుంటుంటే వాటి విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అంటే ఒక రంగం అని కాదు, విద్యార్థి రంగం దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అదేవిధంగా పిల్లలకి చదువుల దగ్గర నుంచి స్కూల్లో బడి పిల్లలకి వాళ్ళు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి వాళ్ళు చదువుకున్న బుక్స్ దగ్గర నుంచి కూడా ఒక నాణ్యత గల ఆహారం అందించడంలో ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందు అడిగేస్తున్నారు. అంటే ఏదైనా ఒక రాజు తను చేసే పరిపాలన విధానం బాగుంటే అక్కడ అభివృద్ధి ఎంత చెందుతుంది అనేది మన చంద్రబాబు నాయుడు గారిని మనం చెప్పుకోవచ్చు. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు, విధ్వంసాల ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు అప్పటికి ఇప్పటికి తేడా గమనిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఎంతో ఆనందంతో ఉన్నామని వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంతకుముందు మరి ఎవరికి వాళ్ళు మేము ఉన్న పరిస్థితిని బట్టి ఏంటో తెలియని ఆందోళన ఉంది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మేము చాలా చక్కగా ఎంతో ఆనందంగా ఉన్నాం. ఇట్లాంటి చక్కని వాతావరణం ఉంది అంటే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ముఖ్యమంత్రి గారు మాకు రావటానికి మేము ఆయనకు ఓటేసినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నామని మహిళలందరూ చెప్తున్నారు కూడా. ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందాలంటే మన చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి గారు, ఒక మంచి ఆలోచన ఉన్న విద్యాశాఖ మంత్రులందరూ కూడా కలిసికట్టుకొని మంచిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి ఎంపీ కూడా వాళ్ళ డివిజన్లో కానీ వాళ్ళ పార్లమెంట్ పరిధిలో కానీ నిధులు తీసుకురావడంలో కానీ రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బాగుండాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కష్టపడుతున్నారు. దీనికి అంతటికే ఒకటే కారణం, పైన ఉన్న ముఖ్యమంత్రి గారు, కూటమి నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా కూటమి నేతలందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచిగా పనిచేయటం వలన ఇవన్నీ జరుగుతున్నాయని మేము అనుకుంటున్నామండి.